అనంతపూర్లో కాకి సినిమా రిపీట్ అయింది. కాకి సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా ఉంటారు. ఇక్కడ ఏదో ఒక చిన్న క్లూ దొరికితే ఎక్కడో వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకుంటారు కదా, అలాంటిదే ఇప్పుడు అనంతపూర్లో ఒకటి రిపీట్ అయింది సీన్. ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ కేసు అంటే, కట్టుకున్న భార్యని గన్తో బెదిరించాడు ఒక భర్త. పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. డైలీ టార్చర్ పెడుతున్నాడు ఈ జిమ్ ఓనర్ రాజశేఖర్. ఇక భర్త వేధింపులను తట్టుకోలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ భార్య. జిమ్లో కూడా గన్ పక్కనే పెట్టుకుని దందాలు చేస్తున్నాడంటూ సమాచారం తెలిసింది. ఇంట్లో బెడ్రూమ్లో కూడా గన్తో రాజశేఖర్ ఎప్పుడు బెడ్రూమ్లో కూడా గన్ని తనతో పాటే ఉంచుకుంటాడట. చివరికి ఆ భర్తను పోలీసులకు పట్టించింది భార్య. అనంతపురంలో మధ్యప్రదేశ్కి సంబంధించిన గన్స్ హల్చల్ చేస్తున్నాయి అని ఈ కంప్లైంట్ తర్వాత పోలీసులకు తెలిసింది. అసలు ఈ గన్ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది బయటకు తీశారు ఎస్పీ జగదీష్. అయితే ఈ గన్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఒక టీం అక్కడ తయారు చేసిందంటూ తెలిసింది. అయితే వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు ఒక 2 టీంలు ఇక్కడి నుంచి వెళ్ళాయి. గ్వాలియర్లో 2ని అరెస్ట్ చేశారు. 4 రివాల్వర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో అనంతపురంకు పోలీసులు పెద్ద ఎత్తున అనంతపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక రకంగా కాకి సినిమాలో ఎలాంటి సీన్స్ అయితే ఫేస్ చేశాడో కార్తీ, అలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని మన పోలీసులు కూడా ఫేస్ చేశారట. అక్కడికి వెళ్ళారు. మధ్యప్రదేశ్ పోలీసులేమో ఇక్కడ మన వాళ్ళకి పెద్దగా సహకరించలేదు, అలాగని వెనక్కి వచ్చేయకుండా వీలైనంత వరకు అక్కడ విచారణ చేసి ఎక్కడెక్కడి నుంచి గన్స్ వస్తున్నాయో కూపీలాగి ఒక 2 అరెస్ట్ చేసి ఒక 4 గన్స్ని స్వాధీనం చేసుకొని చివరికి తిరిగి వచ్చారు. ఈ చేజింగ్లో నానా అవస్థలు పడ్డారంట మన అనంతపురం పోలీసులు. అనంతపురం పోలీసులకు గ్వాలియర్ కాకీలు కనీసం సహకరించలేదంటూ కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ మొత్తం ప్రాసెస్లో ఈ గన్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో అక్కడికి ఆ ముఠాను ట్రేస్ చేసే పనిలో ఉండగా పోలీసుల సహకారం లేకపోవడం, లేట్ అవ్వడం, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కింగ్ పిన్ ఎస్కేప్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద తీగలు లాగితే డొంక కదిలినట్లుగా ఉంది. ఒక భర్త, ఒక జిమ్ ఓనర్ తన భార్యను పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించాడు. రెగ్యులర్గా టార్చర్ పెడుతున్నాడు. ఇంట్లో బెడ్రూమ్లో, బాత్రూంలో కూడా గన్ తనతో పాటే క్యారీ చేసేవాడు. జిమ్కి వెళ్తే జిమ్లో టేబుల్ మీద గన్ పెట్టి దందాలు చేసేవాడు అంటూ తెలిసింది. ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులకు చేరడంతో ముందు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నీకు అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఆ గన్ని పరిశీలించారు. ఇట్స్ ఏ లోకల్ మేడ్ గన్ అంటూ తెలిసింది. కానీ ఇక్కడ తయారు చేసింది కాదు. ఆ గన్ తయారు చేసిన విధానం కానీ దాంట్లో వాడినటువంటి ఆ పార్ట్స్ కానీ అవన్నీ చూస్తే లోకల్గా, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసింది కాదు, ఈ సరౌండింగ్స్లో ఇది కాదు. ఎక్కడిది అని వెతుక్కుంటూ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్తే మధ్యప్రదేశ్లో దాని మూలాలు బయటపడ్డాయి. వెంటనే ఒక 2 టీమ్స్ మధ్యప్రదేశ్ బయలుదేరి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసుల్ని మాకు హెల్ప్ చేయండి, మేము ఇలా ఈ పని మీద వచ్చాం, ఇలా ఆపరేషన్లో ఉన్నామంటే అక్కడి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అలాగని మన టీమ్స్ వెనక్కి వచ్చాయా? లేదు. అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్లో ఒక ఆపరేషన్ చేశారు. చాలా సీక్రెట్గా అక్కడ కూపీ లాగారు. మొత్తం మీద ఈ ఆపరేషన్ కొద్దిగా స్లో అయింది. లోకల్ పోలీసులు హెల్ప్ లేదు. ఎంతో కొంత వాళ్ళకి వీళ్ళకి ఏదో పట్టుకొని మొత్తానికి సమాచారం లాగి మెయిన్ కింగ్ పిన్ ఎవరో తెలుసుకున్నారు. కానీ ఈలోగా కింగ్ పిన్ తప్పించుకున్నాడు. లేట్ అయిపోయింది. కానీ ఒక 2ని అదుపులోకి తీసుకొని ఒక 4 గన్స్ని కూడా స్వాధీనం చేసుకొని తిరిగి వచ్చారు. అసలు ఈ భార్యాభర్తల గొడవ ఏంటి? అతని దగ్గరికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్గా మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందా? లేదు. ఖచ్చితంగా ఈ లోకల్గా ఎవరో డీల్ చేస్తున్నారు. అందులోనూ అనంతపురంలో. సహజంగా హైదరాబాద్లో మనం చూసాం గన్స్, కానీ అనంతపురంలో గన్ కల్చర్ ఏంటి? అనంతపురంలో గతంలో బాంబులు చూసాం, కత్తులు చూసాం, కానీ గన్స్ ఎప్పటి నుంచి వచ్చాయి? ఈ స్మగుల్డ్ గన్స్, అసలు ఈ దందా అంతా ఎక్కడ నడుస్తుంది? అనంతపురంలోనూ అమలాపురంలోనూ గన్స్, బాంబ్స్ కనిపిస్తున్నాయంటే ఏ స్థాయిలో గన్ కల్చర్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో చల్లానాయుడు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చల్లానాయుడు అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. చల్లానాయుడు, ఏం జరిగింది అసలు? భార్యాభర్తల మధ్య గొడవ చివరికి మధ్యప్రదేశ్ దాకా వెళ్ళడం ఏంటి? అక్కడ ఒక గన్
గన్ కల్చర్కి సంబంధించి ఒక గ్యాంగ్ బయటపడడం ఏంటి, ఆ కింగ్ పిన్ ఓవరాల్గా తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. సో అసలు ఈ ఆపరేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇంతకీ ఆ జిమ్ ట్రైనర్ ఎవరు, ఆ జిమ్ నిర్వాహకుడు ఎవరు, డీటెయిల్స్ ఏంటి? నందు, మొత్తం మీద ఒక భార్యాభర్తల మధ్య గొడవ కాస్త ఏకంగా మధ్యప్రదేశ్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి పోలీసులకు దాపురించినటువంటి పరిస్థితి. ఏకంగా ఏదైతే డొంక ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ తో అక్కడ డొంకంతా కదిలిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా భర్త భార్యను గన్ పెట్టి భయపెట్టిన నేపథ్యంలో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారు దీని అన్ని ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, పూర్వాపరాలు జిల్లా ఎస్పీ జగదీష్ పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీ చేయడంతోనే గ్వాలియర్కు వెళ్ళి మన పోలీస్ బృందాలు 2 బృందాలుగా వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ కూడా మంచి ఒక టీం ని కూడా అదుపులోకి తీసుకునే సమయంలో కూడా వాళ్ళు మిస్ కొట్టారు. మంచి టైంలో వారికి ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా వాళ్ళు మిస్ అయ్యారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అక్కడ కొన్ని రివాల్వర్లు దొరికాయి, ఒక 2 వ్యక్తులు కూడా దొరికారు. వారిని ఇక్కడ అనంతపూర్కి తీసుకొస్తున్నారనేది మనకున్నటువంటి సమాచారం. అయితే మొత్తం మీద అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా, మధ్యప్రదేశ్ పోలీసులు కూడా సహకరించి ఉండింటే కింగ్ పిన్లనే మొత్తానికి అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉండేది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఉన్నటువంటి జిమ్ ఓనర్ చెప్తున్నది ఒకటి, గతంలో కొంతమంది వ్యక్తులు నా జిమ్ లేక వచ్చి భయపెట్టారు, అందువల్లనే నేను ఒక గన్నుని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరించి కొనుక్కొని ఆ గన్ను మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం. అయితే అది భార్యను భయపెట్టిన నేపథ్యంలోనే భార్య పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం. ఇవి జరగడం వల్లనే ఇది ఏకంగా ఈ ఏదైతే ఉందో గన్ కల్చర్ దందాకు సంబంధించి మొత్తం అంతా వెలికి తీసినటువంటి అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ మెయిన్ కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కాకపోతే జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మెయిన్ కీలక వ్యక్తులు దొరికి ఉంటే కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావట్టే వాళ్ళు అంటే చలనాయుడు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అసలు భార్యాభర్తల మధ్యలో ఏం జరిగింది, భర్త గన్ పెట్టి బెదిరించడం ఏంటి, పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి భార్యను బెదిరించడం ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది. రెండోది, ఒకవేళ మధ్యప్రదేశ్ నుంచి గన్స్ వస్తున్నాయి అనుకుందాం, బట్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు కదా. ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా అనంతపురంలో ఎవరో డీలర్స్ ఉన్నారు, ఈ గన్స్ని డీల్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఈ 2 విషయాలకు సంబంధించి ఎలా ఉన్నాయి డీటెయిల్స్? ఎస్ నందు, మొత్తం మీద భార్యాభర్తల మధ్య గొడవ అనేది మామూలుగా తరచుగా జరుగుతూ ఉంటుంది, ఎక్కడైనా జరుగుతుంటుంది, వింటూ ఉంటాం. ఏదైనా స్టేషన్కి వెళ్తారు, అక్కడ ఏదైనా నచ్చ చెప్పడం, కౌన్సిలింగ్, ఇటువంటి ప్రాసెస్ తో అక్కడికి సెపరేట్ అవడము, ఇలాంటి వాటి పెద్దల సమక్షంలో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే తను క్షణికావేశంలో తన దగ్గర ఉన్నటువంటి గన్నుని బయటకు తీసి వెపన్ ఏదైతే ఉందో భార్య అయినటువంటి మహిళ తల మీద పెట్టి మరి బెదిరించడం వల్ల అది అంటే గతంలో కూడా చాలా సార్లు జరగడం వల్లనే ఆవిడ ఏకంగా పోలీస్ స్టేషన్ తలుపులు అనేది ఒకవైపు. మరొకటి, మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తను వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాడా, లేకపోతే ఇక్కడ కొరియర్స్ ఉన్నారా? ఎందుకంటే ఇటువంటి వాటికి చాలా చోట్ల కొరియర్స్ ఉంటారు. వారికి ఖచ్చితంగా సరైన సమాచారం మాకు ఇస్తే నమ్మకం కలిగితే మాత్రం వారు అంటే ఫస్ట్ అడిగిన వెంటనే వారు ఎక్కడ అప్రోచ్ అవ్వాలంటే వారికి ఉన్నటువంటి అనుమానాలని తీర్చిన తర్వాతనే ఏదైతే ఉందో సమాచారం కావచ్చు, లేదంటే ఎక్కడ దొరుకుతాయనే అంశాలు కావచ్చు, ఇటువంటి పోలీసులందరూ కూడా ఏదైనా ఇటువంటి ఆపరేషన్స్ చేస్తుంటారా అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కొన్న వ్యక్తి, అనంతపూర్ వెపన్ కలిగిన వ్యక్తి మరి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాడా, లేదంటే కొరియర్స్ ద్వారా కొన్నాడా అనేది మాత్రం ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంటుంది. అది ఏం జరిగింది అనేది మొత్తం మీద అయితే మాత్రం ఈ గన్ కల్చర్ ని అనంతపురం పోలీసులు ఛేదిస్తున్నారు. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఛేదించాలంటే మాత్రం మరొకసారి మేము అక్కడి మధ్యప్రదేశ్కి వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టుగా పోలీసు ఉన్నత వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భార్యాభర్తలు అంటే గొడవ కాస్త ఏకంగా మధ్యప్రదేశ్కి వెళ్ళి ఒక టీంని ఏదైతే ఉందో అనవసరంగా ఇప్పుడు సొసైటీలో అనవసరమైనటువంటి చాలా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే వెపన్స్ క్యారీ చేయడం, వెపన్స్ ని పలువురికి అందజేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక ముఠాను అదుపులోకి తీసుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళని తీసుకొచ్చిన వ్యక్తులని రిమాండ్ పెడతారా, ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటి, అందులో ముఖ్యంగా ఇతనికి వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉందా, అనంతపూర్ వ్యక్తి డైరెక్ట్ వీళ్ళతో ఏమైతే ఈ రోజు అదుపులో చేస్తున్నారో మధ్యప్రదేశ్ లో వారికి కాంటాక్ట్ చేసుకున్నాడా, అంటే మధ్యలో కొరియర్స్ ఉన్నారా, ఇటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే పోలీసుల ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ చెల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అసలు అనంతపురంలో మధ్యప్రదేశ్ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచి డైరెక్ట్గా ఎవరైనా డీల్ చేస్తున్నారా, కొరియర్స్ ద్వారా ఇంకేదైనా పంపిస్తున్నారా? లేదు అంటే అనంతపురం పరిసరాల్లోనే ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అనంతపురం పరిసర ప్రాంతాల్లోనే ఖచ్చితంగా ఈ గన్స్ను సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ స్థాయి వరకు అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా గన్స్ దొరుకుతున్నాయంటే ఏ స్థాయి వరకు ఈ గన్ కల్చర్ పెరిగింది అనేది ఒకసారి మనం చూడొచ్చు. నాటు తుపాకులు 4,000కి 5,000కు కూడా ఇవాళ రేపు మార్కెట్లో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే చాలా పెద్ద ప్రయత్నం చేశారు. వీ మస్ట్ అప్రిషియేట్, ఖచ్చితంగా అనంతపురం పోలీసుల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మధ్యప్రదేశ్ ఇక్కడ ఏదో ఒక నాటు తుపాకీ దొరికిందిలే, ఏదో ఎక్కడి నుంచో వచ్చిందిలే అని వదిలేయకుండా దాని లింక్స్ పట్టుకొని మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ ఒక ఆపరేషన్ చేసి అక్కడ పోలీసులు సహకరించకపోయినా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకొని 4 గన్స్ స్వాధీనం చేసుకొని ఇక్కడికి వచ్చారంటే, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ లింక్స్ అన్నీ తెలుసుకున్నారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్. ఖచ్చితంగా చాలా పెద్ద కృషి చేశారు. అనంతపురం పోలీసుల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయట. ఆ గొడవల్లో భాగంగా అతను తన భార్యని ఇక బెదిరించడానికి చివరికి గన్ యూజ్ చేశాడట. ఇంట్లో బెడ్రూమ్లో గన్ దగ్గర పెట్టుకునేవాడు, జిమ్కి వెళ్తే అక్కడ గన్ పెట్టుకునేవాడు అంటూ తెలిసింది. అయితే ఎందుకు నువ్వు ఈ గన్ యూజ్ చేస్తున్నావు అనే క్వశ్చన్ వేస్తే ఎవరో తనని బెదిరించారు, ఎవరితోనో గొడవలు అయ్యాయి, తనకి ప్రాణభయం ఉంది, అందుకని ఈ గన్ని కొన్నాను అని చెప్పేసి అతను చెప్తున్నాడట. ఓకే, ఒక కామన్ మ్యాన్కి ప్రాణభయం ఉంటే అతను వెళ్ళి అంత ఈజీగా మార్కెట్లో గన్ కొనుక్కొచ్చేసుకుంటాడా? ఏదో కూరగాయలు కొనుక్కొచ్చుకున్నట్టు అంత ఈజీ, అంత సింపుల్. ఆ గన్ ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. అంటే ఏ స్థాయిలో గన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్నాయి, ఎంత పెద్ద దందా జరుగుతుంది. బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలిసింది, బట్ బయటికి రాని గన్స్ ఇంకెన్నో. పెద్ద పెద్ద బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న రౌడీలు అందరి దగ్గర ఆల్మోస్ట్ అందరూ ఈ గన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది వీళ్ళలో నాటు తుపాకులు లేదంటే ఇల్లీగల్ గన్స్. సింపుల్, వెరీ సింపుల్. ఒక 5 నుంచి 10,000లో ఒక నాటు తుపాకీ దొరికే పరిస్థితి ఉంది. కొంచెం మంచి గన్ అయితే ఒక 70,000, 80,000, ₹1,00,000 పెడితే కొంచెం మంచి క్వాలిటీవి దొరుకుతున్నాయి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇవాళ రేపు. సో ఈ విషయంలో పోలీసులు ఇంకొంచెం కఠినంగా వ్యవహరించాలి. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్ వన్స్ అగైన్, అనంతపురం పోలీసుల్ని అప్రిషియేట్ చేయాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి మీకు డీటెయిల్స్ తెలియజేస్తుంది. అనంతపురంలో ఒక జిమ్ ట్రైనర్ దగ్గర ఒక గన్ బయటపడిందంటే ఇంకెంతమంది దగ్గర ఉన్నాయి? ఒక 20-30 వేలు ఖర్చు పెట్టగలిగితే ఎవరి దగ్గరైనా గన్ వచ్చే పరిస్థితి ఎందుకుంది ఇవాళ? హూ ఈజ్ సప్లయింగ్ దీస్ గన్స్? అనంతపురంలో ఎవరు సప్లై చేస్తున్నారు? అనంతపురంలో అలా ఉంటే మరి కర్నూలులో, నెల్లూరులో, చిత్తూరులో, తిరుపతిలో, హైదరాబాద్ ఇక చెప్పేదేముంది? హైదరాబాద్లో కోకొల్లలు. సో వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అమెరికా లాగా మన పరిస్థితులు మారకూడదు. స్కూళ్ళల్లో, ఐస్ క్రీమ్ పార్లర్స్లో, హాస్టల్స్లో, క్లబ్స్లో, పబ్స్లో ఎక్కడ చూసినా గన్స్తో కాల్చుకొని అక్కడ ప్రాణాలు పోతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఒక భార్యని భర్త గొడవ అయితే పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించే పరిస్థితి మనకు ఉండకూడదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? మీకు కూడా ఎక్కడైనా చూసారా, ఇలాంటివి విన్నారా? ఇలా తుపాకులు, ఈ గన్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇవాళ రేపు. మీరు ఎక్కడైనా విన్నారా? మీకు తెలిసి ఎవరి దగ్గరైనా ఉందా? కామెంట్ చేయండి.